ఇలాంటి పిల్లల్ని కన్నా పిల్లలు లేకుండా ఈ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోవడం కన్నా ఉత్తమం లేదండి. ఈ మధ్యకాలంలో చూస్తుంటే అసలు ఇంత క్రూయల్గా మాట్లాడుతున్నారు, ఎంత హార్ట్లెస్గా తయారవుతున్నారంటే మనుషులు. ఎస్పెషల్లీ తల్లి తండ్రి మధ్య ఎటువంటి రిలేషన్స్ ఎమోషన్స్ ఏం ఉండట్లేదు. తల్లి తండ్రి కానీ, తల్లి పిల్లలు కానీ, అన్న చెల్లెల మధ్యలో కానీ ఏ రిలేషన్స్ అసలు ఎంత ఆర్టిఫిషియల్, ఇంకా ఎంత కమర్షియల్ అయిపోయారంటే చెప్పుకుంటే సిగ్గేస్తుంది మనం ఇండియాలోనే ఉన్నామా అనడానికి. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు. సో ఇవి చూసి కొంతమంది అయినా మారుతారు, సిగ్గుపడతారు, ఇలా బిహేవ్ చేయకూడదు, కొంచెమైనా సరే నేర్చుకుంటారు అని చెప్తున్నా. సో అలాగే వీడియో అంతా ఉన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే మీ చుట్టుపక్కల కూడా ఇలాంటివి ఏవో జరుగుంటాయి, అది కామెంట్ చేసి చెప్పండి. అసలు ఏం జరిగిందంటే రీసెంట్గా వరంగల్ జిల్లాలోని ఒక్క నిమిషం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో జరిగిందండి. అతని పేరు యాదగిరి. సో ఈయనకి ఏంటంటే ఇద్దరు భార్యలు అన్నమాట. సో ఫస్ట్ భార్యకి ఒక కొడుకు, రెండో భార్యకి ఒక కొడుకు ఒక కూతురు. అయితే ఈయన జీవితాంతం కష్టపడి సో ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసారు, అయిపోయింది. ఆయన కష్టపడి ఒక 15 ఎకరాలు ల్యాండ్ సంపాదించి దాన్ని ఏం చేశారు, ముగ్గురు పిల్లలు కూడా ఈక్వల్గా 5 ఎకరాలు పనిచేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేపించేశారు. సో ఏదైనా తప్పు చేశారు అంటే ఇదే అతను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. సో వాళ్ళ ముగ్గురికి రాసేసే ఈక్వల్గా రాయడమే అతను చేసిన తప్ప. లేదు అంటే ముగ్గురికి ఆస్తి ఇవ్వాలి అని చెప్పేసి జీవితాంతం కష్టపడి ఆస్తి సమకూర్చి అది పిల్లలకు అందజేయడం అనుకోవడం అతను చేసిన తప్ప. సో ఏం తప్పు నాకు అర్థం కాలేదు. ఒకసారి మీరైతే చెప్పండి. ఎందుకంటే ఆస్తి లేకపోతే పిల్లలు చూడరు అంటారు, ఆస్తి ఉంటే చూస్తారంటారు. ఆస్తి ఉన్నప్పుడు ముసలి కాలం వరకు మన చేతిలోనే గ్రిప్ పెట్టుకోవాలి, అప్పుడే ఆస్తి కోసమైనా పిల్లలు చూస్తారు అంటారు. సో ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆస్తి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మకి అంత ఘోష కలిగేటట్టు చేస్తే ఇంకా దేనికండి ఇవన్నీ? ఈ మనం ఒక ఇండియాలో ఉన్నాము, ఒక కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాము. లేదు అంటే తల్లి తండ్రి రిలేషన్స్ ఇవన్నీ కట్టకట్టి మంట కలిపిస్తున్నట్టు అయిపోతున్నాయి. అది ఏం జరిగిందంటే, సో ఇతను ఫస్ట్ భార్య ముగ్గురికి 5 ఎకరాలు ఇచ్చేసారు కదా. ఇచ్చేసినప్పుడు ఫస్ట్ భార్యకి ఒక కొడుకు, రెండో భార్యకి కొడుకు కూతురు. సో ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రెండో భార్యలో ఒక కొడుకు ఆయన చనిపోయారన్నమాట. చనిపోయినప్పుడు ఆయనకున్న 5 ఎకరాల్లోని ఒక 3 ఎకరాలు వాళ్ళ అవసరాలకు అమ్మేసుకున్నారు, దేనికో అమ్మేసుకున్న తర్వాత మిగతా 2 ఎకరాలు కూడా రెండో భార్య ఏం చేసిందంటే, రెండో భార్య కూతురు ఉంది కదా, ఆమెకి రిజిస్ట్రేషన్ చేయించేసింది ఆమె. సో ఈ ఫస్ట్ భార్య కొడుకు ఏం చేశాడు, కొడుకు 5 ఎకరాలు వచ్చింది, రెండో కొడుకు చనిపోయాడు కాబట్టి ఈ కూతురికి ఇంకొక 2 ఎకరాలు ఎక్స్ట్రా వచ్చింది కదా. సో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన 2 ఎకరాలు కావాలి, నీకు ఎందుకు ఎక్స్ట్రా ఎలా వస్తుంది, నాకు కూడా కావాలని పట్టుబట్టారు. సో ఈ డిస్కషన్స్ ఇలా అవుతున్నాయి. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత యాదగిరి అంటే వీళ్ళ నాన్నగారు, ఎవరైతే వీళ్ళు భూములు ఇచ్చారో, కష్టపడి ఎంత చేసి పిల్లలు బాగుపడాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకున్న ఒక తండ్రి భూములు ఇచ్చారు కదా, ఆయనకి అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ దిస్ ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చిందో మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన మరణించారు, పరంపదించారు, చనిపోయారు. చనిపోతే ఆ 2 ఎకరాల భూమి ఈ కన్న కొడుకు 2 ఎకరాల భూమి ఆ కూతురి దగ్గర ఉన్న భూమిని ఇతనికి ఇవ్వాలి అని చెప్పి, రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని చెప్పి, చెయ్యకపోతే నేను బాడీకి తలకొరువు పెట్టను అని చెప్పి కూర్చున్నాడండి. తలకొరువు పెట్టను కూర్చుంటే ఆ కూతురైనా సరే నువ్వు పెడితే పెట్టు, పెట్టకపోతే పెట్టకపో, నేను మాత్రం ఆ 2 ఎకరాలు నీకు ఇవ్వను అని చెప్పి ఆమె దరిదాపుల్లో కూడా ఆమె రాలేదంట. అంటే పిల్లలు ఎంత ఘోరంగా తయారయ్యారో చూడండి. అలా తలకొరువు పెట్టలేదని 1 రోజు 2 రోజులు కాదు, 4 రోజులు ఆ బాడీని అలాగే ఉంచేశారు. ఊర్లో వాళ్ళకి ఈ సిచ్యువేషన్ చూసి, వీళ్ళ కర్కసత్వం చూసి అసలు ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారు. సో పోలీసులు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అనుకున్నారో లేకపోతే ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదంట, జస్ట్ వెళ్ళి చెప్పారు, ఏం చేశారో తెలియదు. సో ఊర్లో వాళ్ళే ఇంకా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆ కొడుకు దగ్గరకు వచ్చి, అయ్యో బాబు ఇలా చెయ్యకూడదు, మీ నాన్నగారు ఆత్మ ఘోషిస్తుంది, ఆయన ఎంతో కష్టపడి మీ అందరికీ భూములు ఇచ్చారు, మీరు హ్యాపీగా ఉంటారనే కదా. సో చనిపోయిన తర్వాత ఆయన్ని ఇంతలా బాధ పెట్టడం చాలా తప్పు. మీ చెల్లె మీ అక్క ఎవరికో ఆమెకి మేము నచ్చచెప్పి ఆ 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ మేము చేపిస్తాము అని చెప్పేసి ఆమెను కూడా తీసుకొచ్చి
రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పమ్మా అంటే, సో ఆమె కూడా సరే నేను తర్వాత అయితే రిజిస్ట్రేషన్ చేస్తానులే, నేను ఇస్తానులే అని ఏదో చెప్తే, అప్పటికి కూడా ఆ దరిద్రుడు ఆ కొడుకు, ఇలాంటి కొడుకులు ఉంటే ఏంటంటే, కొడుకు ఏంటి కూతురు ఏంటి ఎవరైనా సరే ఇలాంటి పిల్లలు ఎందుకండి ఇంకా చనిపోయిన తర్వాత కూడా అసలు ఎలాంటి వాళ్ళైనా సరే బతుకున్నప్పుడు ఆ తల్లి తండ్రితో ఎలా ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత ఇచ్చేసుకున్నా సరే చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టో, లేదంటే వాళ్ళకి చేయవలసిన ఒక పిండ ప్రదానాలు కానీ వాళ్ళకి చేయవలసిన ఏవైనా సరే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో ఇంత ఘోరంగా ఒక్కొక్కరిని చూస్తుంటే మనసు నిజంగా అసహ్యం వస్తుంది అది. అయితే ఆమె ఒప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈ అబ్బాయి ఈ దుర్మార్గుడు తలకరువు పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. దట్టు ఈ 4 రోజుల్లో కూడా తన తలకరువు పెట్టడు, వేరే వాళ్ళు వచ్చి తలకరువు పెడతానైనా సరే పెట్టనివ్వలేదు. అక్కడ రిజిస్ట్రేషన్ టైంలో కూడా ఆన్ ది స్పాట్, అంటే అక్కడ బాడీ ఉండగానే ఆన్ ది స్పాట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తేనే తప్ప నేను తలకరువు పెట్టనని కూర్చున్నాడంట. ఇంతకన్నా నీచమైన మనుషులు ఉంటారండి చెప్పండి. సో నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యి ఉంటే కామెంట్ చేసి చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇలాంటివి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. మాట్లాడుకుంటేనే కొంతమంది కన్నా చూసి సిగ్గుపడతారు. సో ఇలా ఉండకూడదు అని చెప్పో, లేదు అంటే మనం పెరుగుతున్న పిల్లలైనా సరే తల్లిదండ్రులతో సో ఇలా ఉండకూడదు, ఇది మంచి ఇది చెడు అనేది ఈ రోజుల్లోనే మంచికి చెడుకి ఉన్న తారతమ్యం రాను పోతుంది. సో మంచి చెడు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటేనే దాని యొక్క వాల్యూస్ తెలుస్తాయని నా ఒపీనియన్. సో ఇదే అండి, మీకు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్.